హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. క్రిస్మస్ రోజు మార్నింగ్ రోజు నేను షూట్ చేసిన వీడియో కొంచెం లేటుగా షేర్ చేస్తున్నాను. బట్ క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది చలి, మంచు కదా. ఈ ఇయర్ మా స్టేట్లో చూడండి ఎలా ఉందో. చాలా కంఫర్టబుల్గా నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈవెన్ హ్యాట్ కూడా పెట్టుకోకుండా బయటకు వచ్చాము. క్రిస్మస్ ముందు రోజు నేను పిల్లలకి ఏదైనా గిఫ్ట్ చేద్దామని బయటకు వచ్చాను. ఆల్రెడీ బర్త్డేస్ అన్నీ అయిపోయాయి కదా, చాలా టాయ్స్ అన్నీ కొన్నాను. సో ఏదైనా లేనివి తీసుకుందామని చూస్తున్నాను. మోస్ట్లీ నేనైతే కొంచెం క్వాలిటీ ఐటమ్స్ తీసుకోవాలంటే టార్గెట్కి వెళ్తాను. లేదు అంటే రాసు, బర్లింగ్టన్ ఇక్కడికి వెళ్తే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు కావాల్సిన ఐటమ్ అయితే దొరికిపోతుంది. ఇప్పుడైతే రాసుకు వచ్చాను. రాసులో మొత్తం షాప్ అంతా చూసిన తర్వాత నాకు ఒక టాయ్ అయితే మా ఇంట్లో లేనిది దొరికింది. అది కూడా ముగ్గురు ఆడుకోవచ్చు అనమాట. గర్ల్స్ ఇద్దరికి కొన్ని బ్యూటీ ఐటమ్స్ తీసుకున్నాను. ఇంకా ముగ్గురికి కలిపి క్యాష్ రిజిస్టర్ టాయ్ తీసుకున్నా. ఇంకా క్రిస్మస్ టైం కదా, చాలా వాటికి మంచి డీల్స్ కూడా ఉన్నాయి. ఇంకా వీటి తీసుకున్నాక ఊరికే అయితే ఉండం కదా, మనకేమన్నా మంచి క్లోత్స్ ఏమన్నా ఉంటాయా అని చూస్తాను. హోమ్ డెకర్స్, ప్లాంట్స్ అండ్ కంఫర్టర్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. అవి కూడా ఒకసారి చూసి వెళ్తాను, నచ్చితే తీసుకుంటాను. హాయ్, you have a surprise. It's Christmas. Hey, Merry Christmas. ఓకే, గిఫ్ట్స్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని ఆర్గనైజ్ చేయడం అండ్ ర్యాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా ఇంకొక పెద్ద పనే. అండ్ నేను దాంట్లో చాలా పూర్. ఫ్రూట్స్, చాక్లెట్స్, కొన్ని కుకీస్, నేను తెచ్చిన గిఫ్ట్స్ వేసేసి ర్యాప్ చేసేసాను. వాళ్ళైతే పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు కానీ బట్ దే ఆర్ హ్యాపీ. నాకు కూడా కావాల్సింది అదే. Priya, do you like it? Love you all. Bye. ఇలా ఇవన్నీ చేసేటప్పుడు కొన్ని అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనిపిస్తుంది కానీ బట్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ మనం పెట్టుకోగలిగితే అవి మనకి మంచి మెమరీస్ని అయితే ఇస్తాయి. నైట్ అయ్యాక లైటింగ్స్ చూస్తే బాగుంటుందని ఫస్ట్ పార్క్ వచ్చాము. పార్క్లో పిల్లలు ఆడుకుంటుంటే నేను మమ్మీ వాకింగ్ చేసాము. ఇలా లాస్ట్ 10 yearsలో మేము ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడూ క్రిస్మస్ టైంలో చలికి వణికిపోతూ హార్డ్లీ కార్ డోర్ ఓపెన్ చేసేటోళ్ళం. ఏదో కార్లో లైట్స్ చూసామా, ఇంటికి వెళ్ళామా అంతే. బట్ ఈరోజు బాగా బయటికి వెళ్ళి తిరుగుతున్నాము. అది కూడా మినిమం స్వెటర్స్ కూడా వేసుకోకుండా నేను, పిల్లలు అంతా చక్కగా బయటకు వచ్చేసాము. కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో లైట్స్ బాగుంటాయి. లేదు అంటే ఇలా కమ్యూనిటీస్లో కూడా ఒక్కోరు ఒక్కో విధంగా క్రియేటివ్గా వాళ్ళు డెకరేట్ చేసి ఉంటారు కదా, ఆ లైట్స్ని చూస్తాము. మనం ఏం చేయకపోయినా మనకు కూడా ఇది ఒక ఎంటర్టైన్మెంట్. అంతా ఊరంతా తిరిగి ఎలా డెకరేట్ చేశారు ఏంటి అని. మోస్ట్లీ ఏంటంటే కార్లో మనం తిరుగుతూ ఉంటే చాలా ఏరియాస్ కవర్ చేయొచ్చు. లేదు ఎక్కడైనా బాగా నచ్చితే ఇలా కిందికి దిగి కొంచెం సేపు ఉండి కూడా వెళ్తాము. బయట ఎంత తిప్పినా ఏం చేసినా పిల్లలైతే అలసిపోరు కదా, మనమైతే అలసిపోతాము. తీరా ఇంటికి వెళ్దామా అంటే మా వాళ్ళు ఇంటికి వద్దు అంటున్నారు. ఎనీవే ఇది వాళ్ళ డే కాబట్టి వాళ్ళకి నచ్చిందే చేయాలి కదా మరి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఒక రెస్టారెంట్కి వెళ్దాము అన్నారు. ఇంకెందుకు లేట్ అని మా ఫేవరెట్ చౌరస్తాకి అయితే వచ్చేసాము. పిల్లలు బాగా ఇష్టంగా తినే కేక్ అండ్ దోశ ఆర్డర్ పెట్టాను. పేరుకి యూఎస్లో ఉన్నామనే కానీ నాకైతే బయటకు వస్తే హైదరాబాద్లో ఉన్న ఫీలింగే వస్తుంది. అందులోనూ ఇలాంటి ఇండియన్ రెస్టారెంట్స్కి వస్తే మటుకు ఒక్కసారి హైదరాబాద్లో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకేముంది, డిన్నర్ కూడా అయిపోయింది, ఇంటికి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ ఇండియన్ బజార్ దగ్గర ఆఫర్స్ ఉన్నాయని తెలిసి స్టాప్ చేసాము. ఈ ఇయర్ క్రిస్మస్ని బాగానే ఎంజాయ్ చేసాం కానీ శాంటా క్లాస్ని అయితే మిస్ అయ్యానని నాకు అనిపించింది. బట్ ఇన్ ఏ పాజిటివ్ వే, నేను ఏది నెగిటివ్గా తీసుకోను. ఎందుకంటే నెగిటివ్గా తీసుకుంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనం ఎంజాయ్ చేయలేము. ఆఫర్స్, గిఫ్ట్స్ అనేసరికి చూసారా క్యూ పెద్దగా ఉంది, వెయిటింగ్ టైం కూడా ఎక్కువ ఉంది. బట్ కిడ్స్ హ్యాపీగానే ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా సరదాగా వెయిట్ చేస్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డీల్స్ని చూశాక వెయిట్ చేయడం అయితే చాలా వర్త్ అనిపించింది. మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము.
అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు శాంటా క్లాజ్ ఉన్నాడు. అది చూసి చాలా సర్ప్రైజ్ అనిపించింది. అంటే క్రిస్మస్ డే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా మనకి గుడ్ మెమరీస్ని ఇస్తాయి. పిల్లలకి చాక్లెట్స్, మాకు గిఫ్ట్ కవర్స్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ బ్యాగ్లో అయితే గీ అండ్ కొన్ని స్నాక్స్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్రిస్మస్ వ్లాగ్. హోప్ యూ లైక్ వాచింగ్ ఇట్. Thanks for watching. Make sure to hit the like button and subscribe to the channel. Bye!